ఇప్పుడు ఈసిపి ట్రీట్మెంట్లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇప్పుడు అది యాక్చువల్గా మనం పేషెంట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈసిపి ట్రీట్మెంట్ చేయడానికి కొద్దిగా ఎక్స్క్లూజన్ క్రైటీరియా అని ఉంటుంది. అంటే కొంతమంది పేషెంట్లకి అసలు ఈ ట్రీట్మెంట్ చెయ్యం. మీకు ఈజీగా అర్థం అవడానికి ఏంటంటే ఎగ్జాంపుల్ ఈ ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ ట్రీట్మెంట్ అయితే చెయ్యం. ఇప్పుడు మిగతా కేసుల్లో సెలెక్టెడ్ కేసుల్లో ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అంటే అయితే ఓల్డ్ పీపుల్లో ఏమవుతుందంటే ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్, దీని కింద ఉన్న సబ్క్యూటేనియస్ ఫ్యాట్, ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎవరికైతే తక్కువ ఉంటుందో ఓల్డ్ పీపుల్ యూజువల్గా స్కిన్ అలా ఫోల్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి కొద్దిగా స్కిన్ ర్యాష్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే మేము యూజువల్గా ఏం చేస్తామంటే ఒక స్పాంజీ పెట్టి కాళ్ళకి స్పాంజ్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తుంటాం. లేదా తర్వాత ఒక అడ్వైస్ ఏంటంటే వాళ్ళు స్నానం చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అది అప్లై చేసుకోమంటాం. ఇప్పుడు ఇట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కూడా అది స్లిప్పరీగా వెళ్ళేటప్పటికి ఆ ర్యాష్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.